నాకు ఒక క్యారవాన్ డోర్ దొరికిన ఫస్ట్ ఫిలిం బ్రో ఇది. బికాస్ డౌన్ లో నుంచి ఐ కేమ్ సో స్మాల్ థింగ్స్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ద లైఫ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. జూలై 31 మూవీ చూడండి. ముఖ్యంగా నా ఇంట్రోకి క్లాప్ చేయండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, పర్వతం ఎత్తు చూసి జంకితే శాశ్వతంగా కిందే ఉండిపోతాము. అదే శాసించి ఒక్క అడుగు ముందుకేస్తే శిఖరాగ్రం మీదికి చేరుకోవచ్చు. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం కింగ్డమ్ మూవీ నటుడు వెంకటేష్. ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు పైకెదుగుతారు, ఎవరు ఎప్పుడు కిందకి పడతారో అని చెప్పడం చాలా కష్టం. అసలు ఎవరు ఊహించని విధంగా ఓవర్ నైట్ స్టార్లుగా మారిన వారు చాలా మందే ఉన్నారు. తాజాగా కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మలయాళ నటుడు వెంకటేష్ జూలై 31న కింగ్డమ్ మూవీ చూడండి, ముఖ్యంగా నా ఇంట్రోకి క్లాప్స్ కొట్టండి అనే డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ గా మారుతుంది. ఇక వివరాల్లోకి వెళితే కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ నాగవంశీ పెట్టిన కండిషన్స్ తో విజయ్ దేవరకొండ ఎక్కువగా మాట్లాడకుండా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇచ్చిన స్క్రిప్ట్ నే ఫాలో అయి సైలెంట్ గా ఉండడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నిరాశకి గురయ్యారు. ఇక ఈ టైంలోనే స్టేజ్ మీదికి వచ్చిన ఒక వ్యక్తిని చూసి ఫ్యాన్స్ అందరూ మధ్యలో ఇతనెవరు అనుకునే లోపే మొదటి 2 ముక్కల్లోనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని సైలెంట్ అయ్యేలా చేశాడు. అలా అతను కేరళకి చెందిన వాడైన 10 నిమిషాలు అనర్గళంగా తెలుగులో స్పీచ్ ఇవ్వడంతో విజయ్ మరియు అనిరుద్ తో పాటు ప్రతి ఒక్కరూ క్లాప్స్ తో అభినందించారు. ఇక జూలై 31న కింగ్డమ్ మూవీ రిలీజ్ అవ్వగా అందులో తను చేసిన మురుగన్ ఇంట్రోకి ప్రతి ఒక్కరూ క్లాప్స్ కొట్టడం ద్వారా వెంకటేష్ కి తెలుగు జనాలు వెల్కమ్ ని పలుకుతూ అలా ఇతని గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని కూడా చూపిస్తున్నారు. అసలు మలయాళం మూవీస్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న ఈ వెంకటేష్ తెలుగులో ఛాన్సుల్ని ఎలా పొందాడు, ఇడ్లీ కొట్టు నడిపే వెంకటేష్ సినిమాల్లోకి రావడానికి గల కారణాలేంటి, తన తండ్రి ఆశ ప్రకారమే ఇక్కడి వరకు వచ్చాడా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కెఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకం ఏంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. విపి వెంకటేష్ అలియాస్ వెంకీ. ఇతను 1993 ఆగస్టు 9న కేరళలోని త్రివేంద్రంలో ఒక నిరుపేద మలయాళీ కుటుంబంలో జన్మించాడు. తండ్రి వి పిచుమన్, తల్లి తారాకుమారి. ఇక వెంకీ తల్లిదండ్రులకి పెళ్లైన 14 ఏళ్లకి ఇతను జన్మించడం మరియు ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుండి ఇతని చాలా గారాభంగా పెంచారు. ఇక అలా వెంకీ తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఫ్యామిలీని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా వెంకీ తన స్కూలింగ్ ని కలాడేలోని గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న వెంకీ మలయాళం మూవీస్ మరియు సీరియల్ షూటింగ్స్ తాముంటున్న ఊరు చుట్టుపక్కలే జరగడంతో తరచూ స్కూల్ కి బంక్ కొట్టి మరీ షూటింగ్ చూసేందుకు వెళ్తూ ఉండేవాడు. దీంతో తనకి సినిమాల్లో యాక్టర్ అవ్వాలనే కోరిక రోజు రోజుకి బలపడుతూ వచ్చింది. కానీ ఇతని తల్లిదండ్రులు మాత్రం దూరపు కొండలు నునుపని, సినిమా ఇండస్ట్రీ మనలాంటి వారికి సెట్ కాదని, బాగా చదివి మంచి జాబ్ కి వెళ్ళమని నచ్చజెప్పేవారు. దీంతో వెంకీ తనకి యాక్టర్ అవ్వాలని ఉన్నా కూడా తల్లిదండ్రుల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక త్రివేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో తన ఇంటర్ని పూర్తి చేసి డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఇక అలా డిగ్రీ చేసేటప్పుడే వెంకీ తండ్రికి ఆరోగ్యం క్షీణించడంతో అతను జాబ్ చేయలేక ఇంట్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఇక తల్లి మానసిక పరిస్థితి కూడా బాగోలేకపోవడంతో ఇంటి బాధ్యతలన్నీ వెంకీ మీదే పడ్డాయి. అలా తనకి జాబ్ చేయడం ఇష్టం లేక తన లక్ ని సినిమా ఇండస్ట్రీలో పరీక్షించుకోవాలనుకున్నాడు. అలా తల్లిదండ్రులు ఎంత వద్దని చెప్పినా కూడా కొన్ని రోజులు సినిమాల్లో ట్రై చేస్తానని, వర్కౌట్ కాకపోతే మీరు చెప్పినట్లే జాబ్ కి వెళ్తానని చెప్పి త్రివేంద్రంలోని ఒక రూమ్ ని అద్దెకు తీసుకొని అక్కడే ఉంటూ ప్రతి ఒక్క సినిమా ఆఫీస్కి వెళ్తూ ఛాన్స్లని అడుగుతూ ఉండేవాడు. కానీ ఇండస్ట్రీలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల ఎక్కడికి వెళ్ళినా ఛాన్స్ కావాలంటే తాము అడిగినంత డబ్బు ఇవ్వాలని చెప్పడంతో ఆర్థికంగా బలంగా లేని వెంకీ హీరో అవ్వాలనే ఆశల్ని వదులుకొని జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. అలా అప్పటి నుండి సినిమా, సీరియల్స్లో జూనియర్ ఆర్టిస్ట్గా వెళుతూ రోజుకి 200 నుండి 500 రూపాయలు సంపాదిస్తూ కొంతవరకు ఇంటికి ఆర్థికంగా సహాయం చేసేవాడు. అలా 2012 నుండి ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉన్న వెంకీ 2014 వరకు చిన్న డైలాగ్ ఉన్న క్యారెక్టర్ కూడా రాకపోవడంతో ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇక అలా చివరిగా ఇంకొన్నాళ్ళు ట్రై చేసి
తన లక్ ని పరీక్షించుకోవాలనుకున్నప్పుడే మిలితురుకు అనే మూవీలో వెంకీకి ఒక ముస్లిం పోరాటకర్తగా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ షూటింగ్ చేసేటప్పుడు మోహన్ లాల్ తో జిమ్కీ కమల్ అనే సాంగ్ లో కూడా కాలేజ్ స్టూడెంట్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ 2 మూవీస్ రిలీజ్ అయిన వెంకీ పాత్రకి మాత్రం ఎటువంటి గుర్తింపు రాకపోగా జూనియర్ ఆర్టిస్ట్ గా తప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎవరూ కూడా ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇక అదే సమయంలో మనోరమ అనే టీవీ ఛానల్ వారు నాయకన్ అనే ఒక టాలెంట్ హంట్ షోని స్టార్ట్ చేసి అందులో కొత్త వారిని గుర్తించి వారి టాలెంట్ ని జనాలకి చూపిస్తే సినిమాల్లో ఛాన్సులు వచ్చే ఉద్దేశంతో ఆ షోని చేయగా అందులో లాల్ జోస్ అనే మలయాళం డైరెక్టర్ జడ్జిగా వ్యవహరించడం గమనార్హం. ఇక ఈ షో గురించి తెలుసుకున్న వెంకీ సినిమాల్లో తనకి మంచి అవకాశాలు రావాలంటే ఇలాంటి టాలెంట్ షో ద్వారా పాపులర్ అయితే ఈజీగా ఛాన్సులు వస్తాయని ఆడిషన్లో పాల్గొనగా తన యాక్టింగ్ మరియు కామెడీ స్కిల్స్తో ఆడిషన్ రౌండ్లో సెలెక్ట్ అయ్యాడు. ఇక మొదటి రౌండ్ నుండే నాయకన్ షోలో వెంకీ జనాలతో పాటు జడ్జెస్ని కూడా అలరించడంతో ఆ షోలో బెస్ట్ కమీడియన్గా టైటిల్ని కూడా విన్ అయ్యాడు. ఇక ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతోనే వెంకీకి దాస్ క్యాపిటల్ అనే లో బడ్జెట్ మూవీలో హీరోగా చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ 2018లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా కూడా స్టాండప్, ద ప్రీస్ట్, కోకో అనే లో బడ్జెట్ మూవీస్లో హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయినా అటొచ్చి ఇటు వెళ్ళిపోయాయి. ఇక ఇదే సమయంలో వెంకీ తండ్రికి మరింత ఆరోగ్యం క్షీణించి ఎంత ట్రీట్మెంట్ చేసినా ఫలించకపోగా 2021లో మరణించడంతో వెంకీ మానసికంగా కృంగిపోయాడు. ఈ క్రమంలోనే తాను చేసిన సినిమాల నుండి డబ్బులు రాక వచ్చినా కూడా అవి రూమ్ రెంట్కి తినడానికి కూడా సరిపోకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక అదే సమయంలో కరోనా రావడంతో ఇలా ఉంటే అవ్వదని తన స్నేహితుల సహాయంతో ఒక ఇడ్లీ స్టాల్ ని పెట్టుకున్నాడు. అలా ఒక ట్రక్ ని తీసుకొని అందులో కిచెన్ సెటప్ ని సెట్ చేసి సుడా ఇడ్లీ అని అంటే వేడి ఇడ్లీ అనే కొట్టుని ఓపెన్ చేసి తనే దగ్గరుండి ఆ షాప్ ని చూసుకునేవాడు. అలా తన షాప్ కి తానే సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవడంతో నాయకన్ టాలెంట్ షో ద్వారా ఫేమస్ అయిన వెంకీని గుర్తించి చాలా మంది ఆ షాప్ కి రావడం మొదలెట్టారు. అంతేకాకుండా ఆ కొట్టులో ఇడ్లీ డిఫరెంట్ గా మరియు టేస్టీగా ఉండడంతో కొద్ది రోజుల్లోనే ఇతని కొట్టు చాలా ఫేమస్ అయింది. అలా సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11:30 గంటల వరకు ఈ కొట్టుని సింగిల్ గా నడపడం కష్టమై 2 వర్కర్స్ ని పెట్టుకొని రన్ చేయడం మొదలెట్టాడు. కానీ రోజులు గడిచే కొద్దీ జీవితంలో తాను ట్రాక్ తప్పుతున్నానని ఫీల్ అయిన వెంకీ ఒకవైపు ఇడ్లీ కొట్టుని రన్ చేస్తూనే మరోవైపు సినిమా వేటలో పడ్డాడు. కానీ ఈ 2 సంవత్సరాల్లో అప్పటికే వెంకీని ఇండస్ట్రీ వారు మర్చిపోవడంతో ఎవరు ఇతనికి ఛాన్స్లు ఇవ్వడానికి ముందుకు రాలేదు. దీంతో మలయాళం ఇండస్ట్రీలో ఉంటే ప్రయోజనం లేదని తమిళ్ మూవీస్ లో ట్రై చేయాలని ఒక కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా ట్రై చేయగా జీవి ప్రకాష్ హీరోగా చేసిన రెబల్ మూవీలో వెంకీకి నెగిటివ్ పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీ రిలీజ్ అయి తను చేసిన నెగిటివ్ క్యారెక్టర్ కి మంచి గుర్తింపు రావడం, అదే సమయంలో డైరెక్టర్ గౌతమ్ తిననూరు తను డైరెక్ట్ చేయబోయే కింగ్డమ్ మూవీలో మురుగన్ అనే నెగిటివ్ పాత్ర కోసం చెన్నైలో ఆడిషన్ ని నిర్వహించగా ఈ విషయం తెలిసి వెంకీ అక్కడికి వెళ్లడం, అలా తన లుక్స్ మరియు పర్సనాలిటీ కాస్త సైకో క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఉండడంతో డైరెక్టర్ గౌతమ్ వెంకీని మురుగన్ పాత్రకి సెలెక్ట్ చేశాడు. దీంతో వెంకీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా తనకి అవకాశం వచ్చిన కింగ్డమ్ మూవీలో తన టాలెంట్ ని చూపించాలని డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తూ తెలుగు నేర్చుకోవడంతో పాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్ కి కూడా దగ్గరయ్యాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందే విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో వెంకీని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేస్తూ కింగ్డమ్ మూవీలో మురుగన్ని పరిచయం చేస్తున్నామని చెప్పడంతో అప్పటి వరకు మలయాళం జనాలకి తెలిసిన వెంకీ తెలుగు ప్రజలకి కూడా పరిచయం అయ్యాడు. కానీ తను మలయాళీ అయినప్పటికీ కింగ్డమ్ మూవీ రిలీజ్ ఈవెంట్లో తెలుగు నేర్చుకొని తన ఎమోషనల్ స్పీచ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక అలా అదే స్టేజ్ పై మాట్లాడుతూ తెలుగు నిర్మాతలు, దర్శకులు దయచేసి నన్ను ఒక ఆర్టిస్ట్గా కన్సిడర్ చేసి మీ మూవీలో ఛాన్స్ ఇవ్వండి అని అడగడం ఎలాంటి వారికైనా తనపై జాలి కలిగేలా చేసింది. అలా భారీ ఎక్స్పెక్టేషన్స్తో జూలై 31న రిలీజ్ అయిన కింగ్డమ్ మూవీ ఫస్ట్ డే నుండే పాజిటివ్ టాక్తో పాటు వెంకీ పాత్రకి కూడా మంచి గుర్తింపు రావడంతో ఇప్పుడు అతనికి వరుస అవకాశాలు వస్తున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మీరు కింగ్డమ్ మూవీ చూసుంటే వెంకీ యాక్టింగ్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఉన్నతంగా ఎదగడానికి మీకు ప్రపంచం కావాలి, ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలి. అందుకే ప్రపంచం మీకోసం ఎదురు చూసేలా ఎదగాలి. ఇది ఫోక్స్ నటుడు వెంకటేష్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.